యాక్సిడెంట్ నేను ఆయనకు చేద్దాం అనుకున్నాను సార్. అన్ని పనులు చేసుకునేదాన్ని సార్. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా ఎవరికి మా ఆయననే నాకు అన్ని బంధువులు ఎవరు లేరా? ఎవరు అసలు నా అనే వాళ్ళే దగ్గరికి రావడం లేదు. కలిసారా? అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేని కలిసారా? ఇల్లుకి అప్లై చేసినాం సార్. చేసినాం సార్, అది రాలేదు. ఆ భగవంతుడు నిజంగా వీరి జీవితాలని తలకిందులు చేసినా కూడా సో ఇద్దరు కూడా వికలాంగులు. సో ఈమెయితే మాత్రం ఒక కాలుతో కాస్త పెళ్లి చేసుకుంటే తన భర్తకి ఏదన్నా ఇంకొంచెం చేదోడు వాదోడుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2 సంవత్సరాల కిందటే. కానీ అనూహ్యంగా ఈమె ఒకసారిగా జారి పడిపోవడంతో ఆ కాలు కూడా విరిగిపోయింది, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొంత డబ్బు అవసరం అంటున్నారు. అలాగే ఉండడానికి కూడా కనీసం ఇల్లు కూడా లేదు. గతంలో పాన్ షాప్ పెట్టుకొని బతికేవాడిని, ఇప్పుడు ఆ షాప్ కూడా మూతపడింది. ఎవరైనా పెద్ద మనసు ఉన్న వాళ్ళు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి ఏదన్నా మేము సొంతగా వ్యాపారం చేసుకోవడం కోసం ఏదైనా షాప్ లాంటిది పెట్టిస్తే మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇద్దరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అలాగే ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కొంచెం ముందుకు వచ్చి వీరికి కొంతవరకు సహాయం చేయాలని, పెద్ద మనసును చాటుకోవాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.